Daily. Taste the Daily. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేట్ సంస్థ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా వచ్చిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమకు సంబంధించి అక్కడ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న స్థానికులు ఎంత పరిశ్రమ వద్దు తమ గ్రామంలో అని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ప్రజాభిప్రాయ సేకరించడం, ఆ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేయడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి చాలా ప్రజలు నిర్ఘాంతపోయే విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది రెడ్ కేటగిరీ పరిశ్రమగా చెబుతూ ఉన్నారు. అంటే ఆ పరిశ్రమ ఏర్పాటు చేస్తే గాలి నీరు కాలుష్యం అవుతుందని చెప్పి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాల్కల్ మండలం మల్గి గ్రామం, అంటే కర్ణాటకకు తెలంగాణకు శివారు ప్రాంతం ఆ గ్రామంలో దాదాపుగా ఒక ఉన్న ప్రజల్లో 90% కంటే ఎక్కువ మంది ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తమ భవిష్యత్తు అంధకారంలో అయిపోతుంది. ఎవరైతే ప్రస్తుతం గ్రామంలో ఉన్నవారు కావచ్చు, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఉపాధి లభించదు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయాన్ని అవసరం లేదు, ఇలాంటి పరిశ్రమ గురించి ప్రజాభిప్రాయం కూడా అవసరం లేదని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ ఎవరైతే అధికారులు వచ్చారో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు బహారా మధ్య అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఏదైతే కర్ణాటక సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అక్కడ సరిహద్దు గ్రామాలు, ఇక్కడ తెలంగాణ సరిహద్దు గ్రామాలు 10 నుంచి 15 గ్రామాల ప్రజలు రావాల్సి ఉంది. తెలంగాణ నుంచి వడ్డీ, డప్పూరు, చినిగేపల్లి, రత్నాపూర్ మొదలైన గ్రామాల ప్రజలు, అక్కడ కర్ణాటక నుంచి ఇమామాబాద్, అల్కాపూర్, సుల్తానపూర్జీ ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలు రావాల్సి ఉండగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తే కనిపించింది. ఆ పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అక్కడ గొడవ ఇంకా చాలా ఎక్కువ అవుతుందని చెప్పి పోలీసులు ప్రజలను ఎక్కడికక్కడ నియంత్రించారు. అయితే మొదట పోలీసు నియంత్రణను అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఏదైతే డప్పూరు పరిసర గ్రామాల ప్రజలు ఉన్నారో వారు మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. అధికారులు అక్కడనే నిలదీయడం జరిగింది. ఎందుకంటే తమ గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లేందుకు ఏమాత్రం ఒప్పుకోమని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రైవేట్ కంపెనీ ఫార్మాల్డిహైడ్ పరిశ్రమ ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర వీరు అనుమతి తీసుకున్నట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఫార్మాల్డిహైడ్ కారణంగా తీవ్రమైన కాలుష్యం వెదజల్లడమే కాకుండా ఇది ఏదైతే పెయింటింగ్ రెజిన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ, అంటే అత్యంత ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ జాబితాలో ఉంది. దీంతోనే ఆ పరిశ్రమ మొదలైతే అక్కడ పీల్చే గాలి సైతం విషమం అవుతుంది, తాగే నీరు కూడా కష్టం అవుతుంది, భూగర్భ జలాలు కూడా పనికి రాకుండా పోతాయని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది పర్యావరణవేత్తలు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు చాలా రోజులుగా అక్కడ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. గ్రామస్తులకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కాబట్టి వారిని కూడా కొంత అవేర్ చేసి ఇలాంటి పరిశ్రమలు రాకుండా వాళ్ళ ముందే అలర్ట్ చేశారు. దీంతోనే పెద్ద ఎత్తున ఉద్యమం లాగా అక్కడ ప్రజలైతే ఉవ్వెత్తున వచ్చారు. పరిశ్రమ ఏర్పాటు వద్దు అని చెప్పి నిలదించారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు పరిశ్రమకు వ్యతిరేకంగానే ఇవ్వడం జరిగింది. దీంతోనే ఆ పరిశ్రమ యాజమాన్యాన్ని ఏం చేయాలనేది పాల్పోలేని పరిస్థితిలో ఉంది. థ్యాంక్ యూ నగేష్.